సో ఈ వీడియోలో నేను చాట్ జీపీటీ యూజెస్ గురించి చెప్తానన్నమాట. సో ఈ చాట్ జీపీటీ ఏంటంటే మనకి గూగుల్ ఎలాగో చాట్ జీపీటీ కూడా అలాగే. కాకపోతే ఏంటంటే చాట్ జీపీటీలో మనకి రెస్పాన్స్ అనేది వితిన్ సెకండ్స్ వస్తుంది. ఏం టైప్ చేసినా కూడా వితిన్ సెకండ్స్లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అనమాట. అండ్ గూగుల్లో ఏంటంటే గూగుల్ ఏదన్నా మనం సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి అక్కడ టైప్ చేస్తే గూగుల్లో మనకి వెబ్సైట్ నేమ్ వస్తుంది. మళ్ళీ వెబ్సైట్ నేమ్ క్లిక్ చేసి లోపలికి వెళ్ళి కంటెంట్ చూడాలి. ఇందులో అలా కాదు, ఎలాంటి వెబ్సైట్ నేమ్స్ రావు, డైరెక్ట్గా కంటెంట్ వచ్చేస్తుంది వితిన్ సెకండ్స్. చాలా ఫాస్ట్గా ఉంటుంది గూగుల్తో కంపేర్ చేస్తే. సో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఈ చాట్ జీపీటీ అనేది మనకి ప్లే స్టోర్లో యాప్ ఉంటుంది అనమాట. డౌన్లోడ్ చేసుకొని మొబైల్లో పెట్టుకోవచ్చు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేయొచ్చు. అండ్ ఇది మనం గూగుల్లో చాట్ జీపీటీ అని టైప్ చేసినా కూడా వస్తుంది, అక్కడ కూడా సెర్చ్ చేయొచ్చు అనమాట. ఇదిగోండి, ఓపెన్ చేసిన తర్వాత మొబైల్లో ఇలా ఉంటుంది చాట్ జీపీటీ. సో ఇక్కడ మనం ఏం టైప్ చేసినా వితిన్ సెకండ్స్లో రిజల్ట్స్ వస్తుంది చూడండి. సో ఇక్కడ నేను హౌ టు కుక్ బిర్యానీ అని టైప్ చేశాను. రిజల్ట్స్ చూడండి ఎంత ఫాస్ట్గా వస్తుందో అని. చూడండి, వితిన్ సెకండ్స్లోనే మనకి మొత్తం ప్రాసెస్, ఆ ప్రాసెస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ. అదే గూగుల్లో టైప్ చేస్తే మనకి వెబ్సైట్స్ వస్తాయి. అది ఓపెన్ చేసుకొని అది మొత్తం చూసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అవుతుందన్నమాట. సో ఈ యాప్ స్టూడెంట్స్కి బాగా యూజ్ అవుతుంది అండ్ టీచర్స్కి కూడా యూజ్ అవుతుంది. నేను టీచర్ని కాబట్టి, టీచింగ్ చేస్తాను కాబట్టి సో ఇది నాకు చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ చూడండి, నేనేం చేస్తానంటే హౌ టు రైట్ లేదు, దాన్ని అడుగుతున్నాను. రైట్ అ ఫ్యాంటసీ స్టోరీ ఆఫ్ లీనా హూ లివ్స్ ఇన్ ఫారెస్ట్. లీనా అనే ఒక అమ్మాయి ఫారెస్ట్లో నివసిస్తుంది. తన గురించి ఒక ఫ్యాంటసీ స్టోరీ రాయి అని చెప్పి అడుగుతున్నాను అనమాట చాట్ జీపీటీని. ఇప్పుడు చూడండి, రిజల్ట్స్ అనేవి వితిన్ సెకండ్స్లో అది పెద్ద స్టోరీ రాసి నాకు ఇచ్చేసింది. ఇంత ఈజీగా వచ్చేసింది చూసారా స్టోరీ. సో నేను కిడ్స్కి స్టోరీస్ చెప్తాను కదా, స్టోరీ రైటింగ్ చెప్తాను కదా. సో నేనే ఓన్గా స్టోరీ రాయాలంటే చాలా టైం పడుతుంది. సో నేను ఇలా చాట్ జీపీటీ హెల్ప్ తీసుకొని టీచింగ్ చేస్తాను అనమాట. అండ్ ఈ స్టోరీలో నాకు నచ్చిన కాన్సెప్ట్స్ మాత్రమే నేను చూస్ చేసుకుంటాను అనమాట. అలాగా నేను టీచింగ్ చేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ కింద రీజనరేట్ రెస్పాన్స్ అని నొక్కితే వేరే స్టోరీ రాస్తుంది అనమాట. సేమ్ టీనా పేరుతో వేరే స్టోరీ రాస్తుంది. ఇలా నేను 2-3 టైమ్స్ వేరే వేరే స్టోరీస్ అడిగి అందులో నాకు నచ్చిన స్టోరీ తీసుకొని టీచింగ్ చేస్తూ ఉంటాను. స్టోరీ రైటింగ్ అనే కాదు, నాకేం అర్థం కాకపోయినా నేను చాట్ జీపీటీని అడుగుతాను. సో ఇది టీచింగ్ పర్పస్కి అండ్ కిడ్స్ చదువుకోవడానికి ఈ యాప్ అనేది చాలా యూజ్ అవుతుంది. చూడండి, మనకి స్టోరీ అంతా కూడా వితిన్ సెకండ్స్లో వచ్చేసింది. ఎంత ఫాస్ట్గా వర్క్ అవుతుంది అంటే అంత ఫాస్ట్గా వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ కింద మనం సో ఇక్కడ చూడండి, నేను అడ్వాంటేజెస్ ఆఫ్ పొల్యూషన్ అని చెప్పి నేను క్లిక్ చేశాను. వెంటనే అడ్వాంటేజెస్ వచ్చేస్తాయి అనమాట. సో స్టూడెంట్స్కి ఏమైనా డౌట్స్ ఉంటే ఇలా చాట్ జీపీటీ యూజ్ చేసుకొని, వాళ్ళ రిలేటెడ్ సబ్జెక్ట్స్లో డౌట్స్ ఉంటే ఈజీగా ఈ చాట్ జీపీటీలో టైప్ చేసుకొని అందులో వచ్చిన ఆన్సర్స్ని వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు అనమాట ఎగ్జామ్స్ టైంలో. డిసడ్వాంటేజెస్ అని కొట్టగానే వెంటనే డిసడ్వాంటేజెస్ కూడా వచ్చేసినాయి చూడండి కింద. సో ఈ చాట్ జీపీటీ యాప్ అనేది స్టూడెంట్స్కి ఉండాల్సిన యాప్ అనమాట మొబైల్లో. అండ్ టీచర్స్కి కూడా ఉండాల్సిన యాప్ ఇది. టీచింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ కింద మనకి ఇమేజెస్ కనిపిస్తుంది కదా, ఆస్క్ ఎనీథింగ్ బాక్స్ దగ్గర. సో ఏదైనా ఇమేజ్ మనం అక్కడ క్లిక్ చేసినా కూడా చెప్తుంది కంటెంట్ గురించి.